రాజ్ చాలా టెన్షన్ పడిపోతూ తన రూమ్‌లో తిరుగుతూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ రాజ్ ఫోన్‌కైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజ్ అయితే, "హలో డాక్టర్, ఏమైనా ఛాన్స్ ఉందా కావ్య బిడ్డని క్యారీ చేయడానికి? ఏమైనా ఉంటే చెప్పండి డాక్టర్, ఏదైనా చేద్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. కానీ అది 50-50 ఛాన్సే అవ్వచ్చు. నేను పూర్తిగా అయితే మీకు హామీ ఇవ్వలేను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ అయితే, "అవునా డాక్టర్, సరే అయితే ఏదైనా సరే చేద్దామని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం, "నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరు కానీ ఆ బిడ్డను క్యారీ చేసి మనం ఈ ప్రాసెస్‌లోనే వెళ్తే ఇద్దరి ప్రాణాలకి కూడా ప్రమాదం జరగొచ్చు. అది ఆలోచించుకొనే ఇందులోకి దిగుదామని" చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా బాధపడుతూ ఫోన్ అయితే ఆపేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు చాలా బాధపడుతూ, "ఏంటి ఇలా జరుగుతుంది? కావ్యని బిడ్డని ఎలా కాపాడుకోవాలి" అని చెప్పేసైతే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్‌తో ఫోన్ మాట్లాడేసి చాలా కోపంగా అయితే, "ఎందుకు మాకే ఇలా జరుగుతుంది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య రాజు దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. "ఏంటండి మీరు ఎందుకో టెన్షన్ పడుతున్నారు? ఆ విషయం నాకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఆ విషయం ఏంటో కూడా నాకు తెలిసిపోయింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే, "ఏంటి కావ్యకు పూర్తిగా విషయం తెలిసిపోయిందా" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "అవునండి, నాకు కవి గారు మొత్తం విషయం చెప్పేశారు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో, ఎందుకు ఇలా అయిపోతున్నారో అని పూర్తి విషయం నాకు తెలిసిపోయింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే, "ఏంటి కావ్యకు నిజంగానే తెలిసిపోయిందా? కళ్యాణ్ అంతా చెప్పేసాడా ఏంటా?" అని చెప్పేసైతే అనుకుంటూ కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "మీరు చెప్తారా లేదంటే నన్నే చెప్పమంటారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు మాత్రం ఏం మాట్లాడాలో తెలియక అలా కావ్య వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.